సో యా వెల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 14th అండ్ యా నిన్నటి వ్లాగ్ కూడా ఆల్మోస్ట్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఈ పాటికి. అండ్ ఈరోజు వచ్చేసి మనకి ఓన్లీ 2 మేజర్ వర్క్స్. వన్ ఈజ్ గెటింగ్ మై బైక్ సర్వీస్ డన్ అండ్ వన్ మోర్ ఈజ్ లైక్ షూట్ అని చెప్పాను కదా, షూట్ కంప్లీట్ చేసుకోవడం. సో అది కంప్లీట్ సపరేట్ వీడియో, దాని వీడియోస్ అయితే ఇందులోనే ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి బయట అయితే వాన్ వస్తుంది, ఇట్స్ ఇన్ డ్రిజ్లింగ్ అవుట్ సైడ్. సో బైక్ అయితే వాష్ చేయాలి నాది ఇంకా. సో కొంచెం వాన్ తగ్గితే వాష్ చేద్దామని చూస్తున్నాం. బయట ఇప్పుడు లేదంటే ఒకవేళ బయటకు వెళ్తే వాషింగ్ సెంటర్లో వాషింగ్ ఇస్తాం. బట్ ఏంటంటే కొన్ని టైట్ స్పాట్స్లో వాళ్ళు అంత నీట్గా క్లీన్ చేయరు. సో అందుకని ఆ టైట్ స్పాట్స్ అయితే నేను ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. లైక్ బిహైండ్ ద ఇంజిన్ కొంచెం బ్రష్ తోటి గట్రా కొంచెం క్లీన్ చేయాల్సిన స్పాట్స్ ఉంటాయి, అన్నీ క్లీన్ చేస్తాం. అండ్ సర్వీస్ సెంటర్లో చైన్ లూప్ అయింది, సర్వీస్ సెంటర్లో చేపిస్తాం. సెకండ్ సర్వీస్ ఎలా అవుద్ది ఏంటని తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ వీడియోని మోటో వ్లాగ్ విషయంలో కంటిన్యూ చేద్దాం. సో యా, సీ హౌ ఇట్ గోస్. సో యా, బైక్ అయితే కోల్డ్ స్టార్ట్ కంప్లీట్ అయిపోయింది. బైక్ అయితే వాష్ ఏం చేయాలి, గలీజ్ ఇంకా అలాగే ఉంది. యా, లెట్స్ గో. సర్వీస్ సెంటర్లో 10కి రమ్మన్నాడు, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. క్యాష్ తీసుకుని వెళ్దాం. క్యాష్ ఇవి. సో యా, లెట్స్ గో. రావట్లా. మొన్న అయితే వ్లాగ్ చేయలే కాబట్టి ఎవరికి ఈ రోడ్ అంతగా తెలిసి ఉంటుంది. లాస్ట్ వ్లాగ్ లో ఈ రోడ్ అయితే లైక్ గోప్రో ఆఫ్ అయిపోయింది ఇంటికి వచ్చే టైం కల్లా. సో ఇంకా లాస్ట్ హోస్పెట్లోనే వ్లాగ్ చేసింది. యా, రికార్డ్ అవుతుంది. చుట్టది వర్షం అయితే ఫుల్గా ఉంది ఈ మధ్యన. లైక్ నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ డైలీ రైన్ వస్తుంది, ఆరెల్స్ డ్రిజిలింగ్. సో యా, నేనైతే గ్లౌజెస్ గట్రా ఏం తీసుకోవాలి, ఎందుకంటే జస్ట్ 5 కిలోమీటర్స్. అండ్ ఆల్సో లాస్ట్ బ్లాగ్ లో చాలా మంది చెప్పారు, లైక్ నా వ్లాగ్ చూసిన వాళ్ళు, లైక్ మా ఫ్రెండ్స్ కానీ లైక్ నాన్ మెంబర్స్ ఆల్సో వ్లాగ్ కింద కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ ఆల్సో లైక్ విన్ నాయిస్ వస్తుందని మైక్ యాడ్ చేయండి. ప్రెసెంట్ అయితే మైక్ తోటే వాయిస్ రికార్డ్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు కెమెరా. సో అంత క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ యా, నేనైతే మైక్ యాడ్ చేస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒక మైక్ అయితే యాడ్ చేస్తా, సో దట్ I can get a clear audio. ఇంకా క్లియర్గా వస్తుంది ఆడియో. విన్ నాయిస్ రాకుండా ఇంకా కింద లైక్ చిన్ ప్యాడ్స్ దగ్గర గట్టా ఇంకా ఎయిర్ బ్లాక్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తా. అండ్ లాస్ట్ టైం వచ్చేసి లైక్ నేను బాలక్లావా వేసుకుంటాం వల్ల వాయిస్ కూడా ఎక్కువ ట్రాన్స్మిట్ అయి ఉండదు హెల్మెట్ లోపల, బికాజ్ బాలక్లావా అడ్డు ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే వాయిస్ వినపడదు. ఈరోజు చాలా మంది అయితే సినిమాకి వెళ్ళి ఉంటారు. నేను బెంగళూరులో ఉంటే ఈ పాటికి ఆల్రెడీ వెళ్ళేవాడిని, ఎన్టీఆర్ సినిమా కాబట్టి కంపల్సరీ వెళ్తా. బట్ ఇక్కడ థియేటర్స్ అంత ఏం లేవండి, ఆల్సో లైక్ ఒక్కడనే కాబట్టి వెళ్ళాలి ఇవాళ ఈవినింగ్ షూట్ కంప్లీట్ అయ్యాక మేబీ. అండ్ షూట్ అయితే దేని గురించి చెప్పలేదు కదా, దీంట్లో అయితే బీటీఎస్ యాడ్ చేస్తారు వ్లాగ్ లో. లైక్ బిహైండ్ ద సీన్స్ ఎలా అయితే మేము షూట్ చేస్తున్నాం, ఏ లొకేషన్ లో షూట్ చేస్తున్నాం, లైక్ షూట్ చేసేటప్పుడు మా మావయ్యతో మేము చేసే ఫన్ కామెడీ వీడియోస్, విజువల్స్ అన్నీ అయితే యాడ్ చేస్తాం. సో యా, అయితే ఆ వీడియో వచ్చేసి లైక్ కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూ ఆఫ్ ఇంటర్సెప్టర్ 650, లైక్ 5,000 కిలోమీటర్స్ ఓనర్షిప్ రివ్యూ అనుకోవచ్చు, ఆర్ 6 months ఓనర్షిప్ రివ్యూ. లైక్ ఆ వీడియో చూస్తే అర్థమవుద్ది ఎలా ఉంటుంది ఏంటి అని. మాట్లాడితే ఆల్మోస్ట్ వచ్చాం, ఇంకొక 2 kilometers ఉంటుంది. సో లెట్స్ గో ఫాస్ట్.
And also speed వెళ్తారు చాలా మంది, but a lot of the people don't know how to use engine braking. So I just first suggest you so many guys who are riding out there to learn engine braking. ఎందుకంటే ఇంజన్ బ్రేకింగ్ ఉంటేనే లైక్ యూ కెన్ బ్రేక్ ఎట్ ఎనీ హై స్పీడ్స్. లైక్ బ్రేక్స్ మీద యూ కాంట్ రిలయబుల్ కంప్లీట్లీ, యూ కాంట్ రిలయబుల్ ఆన్ బ్రేక్స్. అండ్ ఆల్సో లైక్ ఇంజన్ బ్రేకింగ్ అయితే యూ కెన్ గెట్ స్మూత్ బ్రేకింగ్స్ ఆల్సో. చాలా మంది ఏమనుకుంటారు అలా గేర్స్ డౌన్ చేస్తే లైక్ ఆ గేర్ బాక్స్ పాడవుతుంది ఆర్ ఏమైనా ఇష్యూస్ అవుతాయి బైక్ ఇంజిన్ లో అని చాలా మంది అనుకుంటారు, బట్ ఇట్స్ ఎ మిత్. ఎందుకంటే లైక్ సో మెనీ పీపుల్ హూ ఆర్ రేసర్స్ అవుట్ దేర్ అవని, ఎవరైనా అవని, వాళ్ళందరూ కూడా ఇంజన్ బ్రేకింగ్ అయితే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ ఈ షోరూమ్ అయితే సింధనూరు అవుట్స్కట్స్ లోనే ఉంటది. మనం ఫస్ట్ సిటీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బైక్ కూడా బయటే వాష్ చేపిస్తా ఈరోజు. బైక్ లో అయితే లైక్ నేను కాల్ చేసా సర్వీస్ సెంటర్ లో ఒక అన్నకి. అన్న చెప్పేశాడు లైక్ ఆయిల్ చేంజ్ గట్ట ఏమి ఉండదంట, జస్ట్ జనరల్ చెకప్స్ అన్ని ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే అన్ని సెట్ చేయడం గట్ట జరుగుద్దంట. సో నాకైతే ఇష్యూస్ ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. బట్ వన్ థింగ్, లైక్ నేను నిన్న మొన్న సైలెన్సర్ ఇప్పేసా, బట్ ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తా. యాజ్ యూ కెన్ సీ అది వీడియో అయితే ఏం చేయలే నేను ఆ టైంలో. ఆ సైలెన్సర్ ఇప్పి మళ్ళీ ఫిట్ చేసినప్పుడు లైక్ చిన్న ఏమైనా లూజ్ ఉందేమో చూపించాలి, లైక్ బోల్ట్స్ ఏమైనా లూజ్ ఉంటుందేమో. బట్ నేనైతే చెక్ చేసా, ఏమీ లూజ్ లేవు. బట్ వన్స్ షోరూమ్ వాళ్ళు చెక్ చేస్తే క్లారిటీ ఉంటుంది కాబట్టి ఒకసారి వాళ్ళకి అది కూడా చెక్ చేయమని చెప్తా. అండ్ ఆల్సో ఐ నీడ్ టు గెట్ టాప్ అప్ ఆఫ్ బ్రేక్ ఫ్లూయిడ్ కూడా తక్కువ ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ది సర్వీస్ కాస్ట్ టు బి లే. ఎక్కువ సర్వీస్ ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదని అనుకుంటున్నా ఈ సర్వీస్ అయితే. అండ్ దీంట్లో నెక్స్ట్ ఆయిల్ చేంజ్ అండ్ ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ అయ్యేది వచ్చేసి నెక్స్ట్ 1000 కిలోమీటర్స్ చేంజ్ అవుద్ది, లైక్ 10,000 కిలోమీటర్స్ చేంజ్ అవుద్ది నెక్స్ట్ సర్వీస్ దీని తర్వాత. వచ్చేసాం సర్వీస్ సెంటర్. హెల్మెట్ కి హార్ట్ తగ్గుతుంది. ಇದು ಸ್ವಲ್ಪ ಏನಾದ್ರು ವೈರ್ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಟಚ್ ಹಾಂ ಎಲ್ಲ ಭಾಳಷ್ಟು ಕವರ್ಗೆ ಹಾಕ್ಕೊಡಿ. ಒಂದು ನಿಮಿಷ, ನೆಟ್ವರ್ಕ್ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಆಯ್ತು ಬಿಡಿ, ಕೊಡಿ, ಹಂಗೆ ಕೊಡಿ.
ಆಗಿದೆ. హలో బ్రో, అన్న కీస్. నేను గణేష్ని. మాయడి పడుకున్నాడు, లెగిసాడా ఇంకా లేదా? హలో, మాయ పడుకుని లెగిసాడు ఇంకా లేదా? లేదు ఈవెంట్కి వచ్చాను అందుకే. ఓకే ఓకే సర్లే, కంటిన్యూ. ఓకే. సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. యాజ్ యూ కెన్ సీ ద బిల్ వాజ్ 118. వాషింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసాను, సో వాషింగ్ కూడా అయిపోయింది, బట్ నాట్ దట్ గ్రేట్. ఓకే ఓకే. సరేనా? సో యా, స్లోగా వెళ్దాం. సో సెకండ్ సర్వీస్ బిల్ వచ్చేసి 118. ఇట్ టుక్ మీ 3 hours. లైక్ వేరే వెహికల్ సర్వీస్ అవుతా ఉండే అండ్ వాషింగ్ కూడా టైం ఎక్కువ పట్టింది. సో అంత టైం పట్టింది, లేదంటే ఇట్ వుడ్ బి కంప్లీటెడ్ సో ఫాస్ట్. అండ్ యా, ఇందులో అయితే ఏమేమి చేంజ్ అవ్వాలా, లైక్ నథింగ్. జస్ట్ కొంచెం నాకు ఈ బ్రేక్ లివర్స్ అండ్ క్లచ్ అయితే బాగా డౌన్ ఉండే. ఐ డోంట్ నో వై, బైక్ తీసుకున్నప్పటి నుంచి నేను అంత అబ్జర్వ్ చేయాలి, బట్ ఓకే, ఇప్పుడు నాకు కొంచెం నాకు ప్రిఫర్డ్ పొజిషన్లోకి అయితే సెట్ అయినాయి, లైక్ కొంచెం హైట్లో. అండ్ ఆల్సో క్లచ్ గ్రీజింగ్ అవనివ్వండి. సో క్లచ్ కేబుల్ వాజ్ ఆల్సో స్టక్ ఓవర్ హియర్. ఇక్కడ నేను గార్డ్ వేయించా, ఆ గార్డ్ దగ్గర స్టక్ అవుతే కేబుల్ మళ్ళీ రిమూవ్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే కంప్లీట్ చేశాడు. ఇప్పుడు కొంచెం క్లచ్ అన్ని కూడా బాగా ఫ్రీగా ఉంది. అండ్ యా, మై సెకండరీ అండ్ ఫస్ట్లీ బ్రేక్స్ కొంచెం లైక్ మొన్న వానలో పడినప్పుడు మురికిలో బాగా డస్ట్ వెళ్ళింది. సో బ్రేక్ ప్యాడ్స్ అయితే కంప్లీట్గా క్లీనింగ్ జరిగింది. యా, బ్రేక్ ప్యాడ్స్ క్లీనింగ్ అంతే. ఇంకా చెప్పినట్టు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి కదా, ఈ వేరియంట్స్ కోబిడి 2 పోర్ట్ వేరియంట్స్ అన్నిటికీ లైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాడు, అంతే, ఇంకేం చేయాల. బైక్ ఓకే, నీట్గానే ఉంది. రేపు అయితే ఇండిపెండెన్స్ డే రైడ్ ఉందంట, ఆగస్ట్ 15th కాబట్టి. యా, ఇప్పుడు బ్రేక్స్ బాగా పడుతున్నాయి. అండ్ చైన్ లూప్ చేయాలి ఫస్ట్ ఇంటికి వెళ్ళాక, ఎందుకంటే చిన్న బంప్ ఉంది, చైన్లో జంప్ ఉంది. సో దానివల్ల చైన్ పాకెట్ పోవే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ చైన్ అయితే లూప్ కంప్లీట్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. సో యా, దట్స్ ఆల్. ఏంలా, ఇంటికి వెళ్ళి లంచ్ చేయాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2 అయిపోయింది. సో ఇంటికి వెళ్ళి లంచ్ చేసి షూట్కి వెళ్ళడమే, మళ్ళీ వెంటనే 3 o'clockకి షూట్. అండ్ ఆల్సో వాళ్ళు నేను ఇక్కడ లేను, బెంగళూరులో ఉన్నాను అనుకున్నారంట, సో అందుకే కాల్ చేయలేదంట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం చూసి వాళ్ళు రేపు లైక్ ఇండిపెండెన్స్ డే కదా, ఇండిపెండెన్స్ డేకి షోరూమ్ సైడ్ నుంచి ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేసినట్టు. ఇట్స్ అ స్మాల్ రైడ్, నాట్ బిగ్ రైడ్. సో రైడ్ ఉందంట. సో యా, లెట్స్ జాయిన్ అవుతారా అని అడిగారు. సో వై నాట్, జాయిన్ అవుదాం. ఫస్ట్ టైం ఒక గ్రూప్ రైడ్ కూడా అవుతుంది నా బైక్ మీద. సో బట్ ఓకే. బాబు బద్దం, ఎటు వెళ్తున్నా? నేనైతే వాషింగ్ లైక్ పెయిడ్ అనుకున్నా, సో అందుకు నేను ఫస్ట్ వద్దని చెప్పేసా వాషింగ్. బట్ సెకండ్ సర్వీస్లో ఇంక్లూడ్ అండ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అంట అది.
అని చెప్పాడు. సో వై నాట్ లివింగ్ ఏ ఫ్రీ వాష్. మళ్ళీ మనమైనా బయట పేమెంట్ చేసే చేయాలి కాబట్టి ఇప్పుడు మనం వాష్ చేయాలంటే సో యా ఒకసారి ఫ్రీ వాష్ అయిపోయిందంటే బిఫోర్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు ఇంకోసారి వాష్ చేయించేసి మనం పెట్టేయచ్చు సైడ్లో. సో యా పర్లా ఓకే వాష్ యాజ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఫ్రమ్ షోరూమ్ సైడ్. ఓకే సర్వీస్ అయితే బాగుంటుంది లాట్ ఆఫ్. బట్ నేను మ్యాక్స్ ఆఫ్ ద టైం నా సర్వీసెస్ అన్ని కంప్లీట్ అయింది మాత్రం బెంగళూరే. ఇది ఆల్రెడీ థర్డ్ టైం. ఇంత తక్కువ ఎందుకు వచ్చింది బిల్ అని కూడా చాలా మంది అనుకోవచ్చు, బట్ ఇది థర్డ్ టైం. ఎందుకంటే నాది ఫస్ట్ సర్వీస్ బెంగళూరు కంప్లీట్ అయింది 500 kilometers. అప్పుడు సంథింగ్ అరౌండ్ 4000 సంథింగ్ వచ్చింది ఫస్ట్ సర్వీస్ బిల్. అండ్ సెకండ్లీ వచ్చేసి నేను మొన్న రీసెంట్ గా నేను బెంగళూరులో ఉన్నప్పుడు తమ్ముడు వదిలాడు బైక్ సర్వీస్ సెంటర్ లో ఫర్ ఐ వాస్ గెటింగ్ సమ్ వాల్వ్ సౌండ్ ట్యాప్ అడ్జస్ట్మెంట్ అంటారు ఇఫ్ యూ పీపుల్ నో. సో ఆ ట్యాప్ సౌండ్ వస్తుంటే దాని అడ్జస్ట్మెంట్ వాల్వ్ అడ్జస్ట్మెంట్ కోసం వదిలాడు షోరూమ్ లో. అప్పుడు ఇట్ వాస్ అరౌండ్ 1200 బిల్ అయింది. సో ఈ టైం తక్కువ అయింది, ఆర్ ఎల్స్ దట్ వుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ సర్వీస్. సో ఈ బిల్ ఇప్పుడు తక్కువ అయినట్టు అందుకే. లేదంటే ఆ ట్యాప్ అడ్జస్ట్మెంట్ ఇందులో పడతాం వల్ల సో గ్యాస్ కిట్ ఛార్జెస్ అయితే ఇందులో యాడ్ అవ్వలేదు. లాస్ట్ టైం ఆల్రెడీ అయిపోతాం వల్ల ఇప్పుడు అవసరం పడలేదు. సో యా ఊరైతే వచ్చేసాం. ఇంటికి ఫస్ట్ ఆకలి వేస్తుంది ఫుల్గా. లంచ్ కంప్లీట్ చేసుకుందాం. బీభత్సమైన ఆకలి. సో లెట్స్ ఇక్కడే లేదు, వెళ్దాం లోపలికి వెళ్దాం. ఇక్కడే పెడదాం. పైకి వెళ్తే ఇంకా తంతది మట్టి మొత్తం పైకి వెళ్తుందని. మా అన్నం పెట్టుదాం, తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. అయితే వెళ్దానికి స్టార్ట్ అవుతున్నా. యా టైం వచ్చేసి టైం కూడా చూసుకోవాలి, 4:20 అవుతుంది. సో వెళ్ళి షూట్ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా రావాలి. ఎవరో గెస్ట్స్ వస్తున్నారు ఇంటికి, తెలిసిన వాళ్ళు. సో యా హెల్మెట్ కూడా టైట్గా నీట్గా సెటిల్ అయింది. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఎంత ఫాస్ట్గా ఏం షూట్ చేస్తామో ఏం అర్థం కావట్లా నాకైతే. అంటే రేపు మార్నింగ్ రైడ్కి వెళ్ళాలి, ఇట్లా చాలా ఉంటాయి. డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. వస్తే పనులు అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఏ పెద్ద మనిషి కాదు, పైకి వచ్చి నేను కలవాలనుకుంటున్నావు. సో వ్లాగ్ తర్వాత కంటిన్యూ చేద్దాం. One eternity later. సో యా స్మాల్ చేంజ్ ఇన్ ద ప్లాన్. సడన్గా అయితే ఇంటికి వచ్చాను. లైట్స్ ఆన్. వేరే వాళ్ళ చుట్టాలు వచ్చారు. సో షూట్ కూడా క్యాంప్లోనే ప్లాన్ చేసుకుని బ్యాక్ హోమ్.
ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తా. అండ్ సారీ, నేనైతే ఇవాళ ఇంకా షూట్ గట్ట ఏం కంప్లీట్ అవ్వాలి. జస్ట్ కొంచెం డ్రోన్ ఫుటేజ్ అయితే తీసి అది వీడియోలో ఆల్రెడీ మీరు చూసుంటారు ప్రీవియస్ క్లిప్స్లో. అండ్ ఇక రేపు మార్నింగ్ రైడ్ ఉంది కదా, మార్నింగ్ రైడ్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు దాకా చాలామంది ఉంటాయండి ఇక్కడ. సారీ సో వాళ్ళతో మాట్లాడి అందుకే ఇంత టైం అయింది. సో యా, ఈ వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. రేపు మార్నింగ్ రైడ్ వ్లాగ్ అయితే వస్తుంది. సో యా, లెట్స్ సీ హౌ ద రైడ్ గోస్ ఆన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.